SB8 న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సాజిద్ అలీ కుటుంబ సభ్యులు దౌర్జన్యంగా మాపై దాడికి పాల్పడ్డారంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఇందిరానగర్కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు అఖిల్ బాబా తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వార్డుల్లో బోరు నీళ్ల విషయమై ఇతరుల గొడవను రాజకీయ కక్షతో మాపై కావాలని గొడవ పెట్టుకుని నాతో పాటు మా కుటుంబ సభ్యుల అందరిపై దాడి చేశారని ఆరోపించారు. దాడికి పాల్పడ్డ సాజిద్ కుటుంబ సభ్యుల అందరిపై పోలీసులు చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. अखिल बाबा की वाइफ 5 नंबर वार्ड काउंसलर से ठहरे थे। साजिद भाई आके मारे, बोर का मैटर था वो। उन्होंने बीच में आके अल्फल घर को आके गेट तोड़ दिए। गेट तोड़ के अंदर आके मिसबिहेव करे, औरतों के साथ आके मारे करे, हमारे जेठ को मारे, हमारे शोहर को मारे। क्या गलती थी हम लोगों की? आके मारे लोग, गला पकड़े, आओ बाहर निकलो बोल के बोल रहे, मार देते बोल रहे, कहाँ भी दिखेंगे तुम लोग, ग्राउंड में कहाँ दिखते तुम लोग, मार देते तुम लोगों को बोल के ऐसा बोल रहे। कपड़े खोल के मारते बोल के बोल रहे। ये करे, उनको भी ये करे, अल्फल गिने, बहुत गलीज बातें करे, मारे हमको, हमारे साथ मिसबिहेव करे। प्लीज़ एसपी मैडम से रिक्वेस्ट है ऐसे हिसाब से कि उन लोग एक्शन लो, उन लोगों को अरेस्ट करो, उन लोगों को केस बुक करो उनके ऊपर। अगर आगे कुछ भी हुआ तो उन्होंने जिम्मेदार है। बाज़ाब्ता आके बोल रहे उन्होंने कि बाहर दिखेंगे तुम लोगों को तो ख़त्म कर देते बोल के बोल रहे, कपड़े खोल के ख़त्म कर देते बोल के बोल दे रहे सबके सामने। सर को कल पुलिस आने का, पुलिस के सामने भी ऊपर आ रहे सबके सामने। हमारे शोहर को वैसे ही मार दिए, उनका होठ फोड़ दिए। हमारे ससुरे को ये करे, उन्होंने हार्ट पेशेंट है, किडनी का ये है, उन पेशेंट है, उनको ऊपर आके मार रहे, उनको गालियाँ गलोच कर रहे। 10:30 रात में 11 बजे आके फुल गली में हंगामा करके चले गए। 5 नंबर रास्ते में मुन्नी बेगम बात कर रही हूँ। काउंसलरी 6 उन लोग, हाँ काउंसलरी चाह को ये इसमें करे तो हम लोग क्या कर, हमारे क्या देखते हो लोग, हाँ आको समझा को वोटा डालो, वो डालो, ये डालो, सब करते हैं, फिर आको हमारे क्या करते हैं उन लोग, आको उल्टा मार को जाते हैं। అందరికీ నమస్కారాలు. నిన్న రాత్రి 10 గంటలకు ఈ స్థానిక కౌన్సిలర్ ఉన్న సయ్యద్ సాజిద్, నేను ఆయన అపోజిట్ కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడినందుకు, ఇక్కడ ఓడిపోయిన తర్వాత గిట్టంగా ప్రజల్లో మంచి పేరున్నదని, ప్రజల్లో మంచి సేవ చేస్తున్నాని కోపంతో ఏదో చిన్న వేరే విషయాలలో ఆయన మధ్యలో వచ్చి సొంత గొడవతోని ఆయన పర్సనల్గా తీసుకొని నా ఇంటి మీద దాడి చేయడానికి వచ్చిండు. లేడీస్ మీద మేము ఎవరు లేనందు నా చూసి ఒక 20-30 అవారగాళ్ళ పిల్లగాళ్ళని తీసుకొని వచ్చి తాగుపిచ్చి ఇంటి మీద దౌర్జన్యంగా, మా అమ్మ నాన్న ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు కావాలని మంచి కుటుంబం వీళ్ళకు రోడ్డు మీద ఎట్లా పారేయాలని కక్ష కట్టి మా మీద వస్తున్నాడు. నీకు గనక దమ్ముంటే, ధైర్యం ఉంటే నేను నిలబడినా నా దగ్గర నువ్వు ఏమన్నా పర్సనల్గా ఉంటే గొడవ పడతావంటే నా మీద పడు, మా ఇంటి మీద ఏం దౌర్జన్యం నీది, నువ్వు అంతా మొగాడు ఉంటే నా మీద రా, నేను నిలబడినా నీ ముందల, నీకు ఏడుకంటే దానికి నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు అంతా 3 సార్లు గెలిచినాను, నీలాగా నేను బెడ్ మీద పడి ఓడిపోలేను, నీలాగా చచ్చిపోతా, కాళ్ళు మొక్కుంటా, ప్రజలను మభ్యపెట్టి నువ్వు గెలిచి ఈ బోకస్ ఓట్లు వేసుకొని గెలిచినా గిట్టంగా, నీకు గెలిచిన తర్వాత గిట్టంగా నీకు తృప్తి సంతోషం లేదు. ఈరోజు ప్రజలు నా మీద నమ్మకంతో మంచి ఇళ్ళ కోసం నేను వాళ్ళకు ఇంటింటి తిరిగి చెప్తున్నా. రేషన్ కార్డుల గురించి కానీ, ఇళ్ళ కరెంట్ల గురించి కానీ, పేద ప్రజలకు ఒక అందుబాటులో ఉంది మంచి పని చేయాలని నేను ఆలోచిస్తే ఈ పేరు వింది బాగా అవుతున్నా అని కక్షతోని మా ఇంటి మీద వచ్చి వేరే వాళ్ళ గొడవలు తీసుకొని నా మీద వాళ్లకు ముందలు పెట్టి నా ఇంట నుంచి నా మీద గొడవ పడడానికి వస్తున్నాడు. కరెక్టే, ఈయన ఎప్పుడైనా గిట్టంగా మా మీద అనేక ఇంతకుముందు గిట్టంగా మా అన్నల మీద ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు కావాలని వాళ్ళు ఇరికించడానికి ఎన్నో కంప్లైంట్లు చేసిండు. ఏ రోజు మేము బయటికి పెట్టలేం. ఈ 15 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా కానీ ఒక మా మీద పీటీ కేసు లేదు,
ఏ ఒక్క పోలీస్ స్టేషన్లో ఇంతవరకు అడుగుపెట్టిన కుటుంబం మాది. ఈరోజు కావాలని వీళ్ళకు రోడ్ల మీద తీసుకురావాలనే కక్షతోనే ఈ సాజిద్ గారు చేస్తున్నాడు. ఖచ్చితంగా ఆయనకు ఒకటే చెప్తున్నా, నీకు దమ్ము ధైర్యము రాజకీయం చేయాలంటే నాతోని చేయి, నా అపోజిట్ చేయి, కానీ మా ఇంటి మీద మా అన్న కానీ తమ్ముళ్ళ మీద ఏదో విధంగా ఇరికించి వీనికి ఇబ్బంది పెట్టాలని చూస్తే ఈ మంచి పద్ధతి కాదు. నువ్వు మంచిగా ప్రజాప్రతినిధిగా మంచి పేరు తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నా, కానీ నువ్వు ఈ విధంగా వస్తే ఇప్పుడైతే ఊరుకున్నాం, ఇక ముందు అయితే నీకు ఏ విధంగా చెప్పాలి అధిగితంగా మేము చూసుకుంటాం. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒకటే విజ్ఞప్తి, ఈరోజు మేము అధికార పార్టీలో ఉన్న గిట్టంగా ఎవరిని సపోర్ట్ తీసుకోకుండా నీతి నిజాయితీ రాత్రులు వాళ్ళు 20-30 మంది వచ్చినా నేను ఎవరిని పిలుచుకోకుండా చట్టాన్ని చేతిలో తీసుకోకుండా చట్టం మీద నమ్మకంతో రాత్రి పోయి పోలీస్ స్టేషన్లో ఉట్టిగా కంప్లైంట్ చేసినాం. మా ఇళ్ళ లేడీస్ మీద వాళ్ళు బిహేవియర్ చేసిన వీడియోస్ ఉన్నాయి. మా అన్న మీద కొట్టిన ఆయనకు చాలా దెబ్బలు పడ్డాయి నిన్న. ఆ కోపం గిట్టంగా మేము తీర్చుకోలేము రాత్రికి, ఎందుకంటే పోలీసు వాళ్ళు ఉన్నారు. ఏమున్నా గిట్టంగా పోలీసు మంచిగా పనిచేస్తున్నారు తాండూరులో. ఆ పోలీస్ అధికారుల మీద నమ్మకం ఉన్నది, ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని. వీళ్లకు కఠినంగా శిక్షిస్తేనే ఈ వార్డ్ ఇందిరానగర్ బాగుంటుంది. ఈ ఇందిరానగర్ మంచి ఉన్న ఇప్పుడు మంచి పొజిషన్లో ఇందిరానగర్ని ఈ రౌడీ జుజాలు చేసి వీళ్ళు ఉన్న పెద్ద లీడర్లనే చిన్న పిల్లలకు గాంజాలు అది ఇది అలవాటు చేసి ఈ కొట్లాట విషయంలో ప్రోత్సహిస్తున్నారు వీళ్ళు. నిజంగా పోలీస్ అధికారులు ఇలాంటి వాళ్ళ ఎంటబడి ఎంత పెద్ద లీడర్ అయినా గిట్టంగా నేను తప్పు చేస్తే నాకు శిక్షించండి, వాడు చేస్తే వానికి చేయండి, న్యాయంగా మీరు పోలీస్ అధికారులు చేస్తారని నమ్మకంతో ఈ ఎస్పీ మేడం గారిని గిట్టంగా మన డిఎస్పీ సార్ని, సిఐ సార్ని, తాండూరు ఎస్ఐ సార్ని, పోలీస్ డిపార్ట్మెంట్ని అందరినీ చేతులు ఇచ్చి రిక్వెస్ట్ చేస్తున్నా, దీనిపైన న్యాయం చేసి వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళు చేసిన తప్పును వాళ్ళు గుర్తించేటట్లా చేయాలని కోరుకుంటున్నాను.